కాకినాడ రూరల్ కరప చిరంజీవి కళ్యాణ మండపంలో స్టూడెంట్స్ కిట్స్ పంపిణీ కార్యక్రమంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పాల్గొన్నారు. వర్షాల కారణంగా పాఠశాలకు సెలవులు ప్రకటించినప్పటికీ కిట్స్ పంపిణీ కార్యక్రమం స్టూడెంట్స్ను తీసుకొచ్చినందుకు విద్యార్థులకు ఎమ్మెల్యే పంతం నానాజీ క్షమాపణలు తెలిపారు. కరప మండలంలోని 67 స్కూల్కు సంబంధించి 5,102 మంది విద్యార్థులకు 1,30,00,000 రూపాయలు విలువ చేసే కిట్లను పంపిణీ చేశారు. ఎన్నికలు అయిపోయాయి, మళ్లీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా పోరాడుకుందాం, అప్పటి వరకు నియోజకవర్గం అభివృద్ధి కృషి చేద్దామని వేదికపై ఉన్న వైసీపీ నాయకులు, కరప సర్పంచ్, ఎంపీపీ, జడ్పీటీసీలకు ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షుడు బండారు మురళి, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు దేవు వెంకన్న, స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు, తెలుగుదేశం జనసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బీజేపీ మండల అధ్యక్షుడు రమణేశ్వరరావు గారిని వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మండల వైస్ ప్రెసిడెంట్ భవానీ శంకర్ గారిని సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే సార్, యాక్చువల్గా ఇక్కడ చిన్న విషయం, మేడం గారు నేను ఉంటాం, నా చేసుకోవాలి, ఏదైనా పిల్లల యొక్క ఎకడమిక్స్ డెవలప్ చేయాలి అంటే మిగతా ఇక్కడ నేనేం చేస్తానంటే నాకు ప్రభుత్వం సంబంధించినటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, హార్డ్వేర్ అవ్వచ్చు, లేదా ఎంబీఏ అవ్వచ్చు, కిట్స్ అవ్వచ్చు, నెంబర్ వన్ ధర్మస్థానం అన్నాం సార్. దానికి ఉదాహరణ కదా 10వ తరగతి మలుచుకోవాలండి మా దగ్గర పిల్లలు ఉంటాం. ఎందుకంటే ఏ ఒక్కరో సాధ్యమైంది కాదు. హై స్కూల్స్ లో అనేక రకాలుగా ఇప్పటివరకు సహాయ సహకారాలు అందించినటువంటి ఇక్కడ మండలంలో మన మండలాన్ని మొదటి స్థానంలో మీరు తీసుకొస్తారని చెప్పి ఎంఈఓ గారిని, టీచర్స్ అందరికీ కూడా ఆశిస్తున్నాయండి. మన మండలం నానాజీ గారి ఆధ్వర్యంలో మొదటి స్థానం ఉండాలని చెప్పి నా యొక్క కోరిక. మనందరం కూడా సెలవు తీసుకున్నాం. పిల్లలు మీరందరూ కూడా బాగా చదువుకోవాలి. చంద్రబాబు నాయుడు గారికి పిల్లలంటే చాలా ఇష్టం. ఏ రకమైన ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి 15,000 రూపాయల చొప్పున మీ తల్లిదండ్రులకు అందిస్తున్నారు. ముగ్గురున్నా, నలుగురున్నా, ఇద్దరున్నా, ఒకరుంటే 15,000, ఇద్దరుంటే నలుగురున్న 60,000 రూపాయల చొప్పున చంద్రబాబు నాయుడు గారు మీ మీద ప్రేమతో మీకు అందిస్తున్నందుకు ఒకసారి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకోవడం అవసరం ఎంతైనా ఉంది. మీకు బాబు గారు వచ్చారంటే మీకు సైకిళ్ళు వస్తాయి, సైకిల్ గిఫ్ట్ వస్తాయి. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు మీరు అందరూ ఎవరిని కోరుకున్నారు? చంద్రబాబు నాయుడు గారిని కోరుకున్నారు. అదేవిధంగా అందరూ ఎవరికేమని చెప్పారు? పవన్ కళ్యాణ్ గారు కోరుకునేమని చెప్పారు. తల్లిదండ్రుల దగ్గరుండి ఓటు వేయించారన్న సంగతి మా అందరికీ తెలుసు. అందువల్ల ప్రతి రోజు కూడా మరి ఏ రకమైన అన్ని స్కూల్స్ ఉంటాయి, అన్ని కలిపి కూడా ఫోటో తీసుకోవచ్చు. అన్ని కలిపి అన్ని స్కూల్స్ రాత్రి 10 గంటలకి అనౌన్స్ చేశారంట. దయచేసి నేను ప్రసాద్ పిల్లల్ని వర్షం వస్తే ఆటోలో కొంచెం ఆ నెలకి ఎన్ని ఆటోలు ఏర్పాటు చేసి మీరు కొట్టుకొని బాధ్యత తీసుకొని అలాగే పిల్లలందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి నేను చూస్తా ఉన్నాను.
వేలకి హై స్కూల్ చిన్నప్పటికీ నాకు పెద్దవాడి స్కూల్ బాగా ఫిట్ అయిపోయినా ఆ స్కూల్స్ తర్వాత 2 సార్లు కనుక్కుంటే ఆ స్కూల్స్ ర్యాంకింగ్ కూడా బాగా ఉంది, ఫ్యాకల్టీ కూడా బాగా ఉంది. ఇప్పుడు ముఖ్యంగా కావాల్సింది నేను గమనిస్తే చాలా చోట్ల ఫ్యాకల్టీ మిస్ అవుతున్నాం. అది మీరు మనం రివ్యూ చేస్తున్నప్పుడు ఒకసారి రివ్యూలో చేస్తాం. ఈ సౌకర్యాలు మాకు లేవు, కానీ ఒక గొప్ప సౌకర్యం ఉంది మాకు. ఒక గ్రౌండ్ ఉంది స్కూల్ అంటే, ఒక డ్రిల్ ఫీల్డ్ ఉంది, డ్రిల్ మ్యాచ్ అంటే భయం ఉంది. మీకే 40-50 సంవత్సరాలు వచ్చినప్పుడు మన ఆరోగ్యాలు ఎలా అయిపోతున్నాయి దాన్ని ఒకసారి అందరూ ఆలోచిస్తారు. ఖచ్చితంగా అంతా డ్రిల్ పెట్టారు. నేను ముఖ్యమంత్రి గారి తీసుకొని పవన్ కళ్యాణ్ గారి తీసుకొని నేను తీసుకుని, ఎందుకంటే జీవితంలో అంటే అప్పుడు చేసే అది ఉన్న స్కూల్లో కనీసం అదే ప్రాథమిక పాఠశాల సంఖ్య 5, ఉన్నత పాఠశాల సంఖ్య 10, కాలేజీ సంఖ్య 2, మొత్తం పాఠశాల సంఖ్య 60 సరిపోతాయి. దానికి స్ట్రెంత్ ఎలా ఉన్నదో నాకు ఇచ్చినటువంటి మీ అందరికీ కిట్లు పంపించారు. సుమారు 5,002 షూస్, 10,204 2 జతలు బట్టలు చెప్పిన సాక్స్, టెక్స్ట్ బుక్స్ 38,500, నోట్ బుక్స్ 40,278, బెల్టులు 3,370, బుక్సైలు 787, ఒక్కొక్క కిట్ ఖరీదు 2,419 రూపాయలు. ఈవేళ ప్రభుత్వం 1,30,00,000 సుమారుగా ఇవాళ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది.